గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అద్భుతమైన ప్రేమ కథ తీసాము. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రం అవుద్ది అని చెప్పేసి మీరు ఈ ప్రేమికుల రోజు సందర్భంగా మీ టీజర్ రిలీజ్ చేసిన ఒక మాట అన్నారు. అవునవునవును. అంత కాన్ఫిడెంట్ ఏంటి సార్? అంటే కొన్ని పాయింట్స్లో ఉంటుంది ఆ బలం. సార్ నేను చెప్పాను అదే రోజు వ్యాలంటైన్స్ డే చెప్పాను. నిన్ను కోరి అన్న సినిమా కంపేర్ చేశా. లవ్ స్టోరీస్లో మనం తెలుగులో టాప్ 100, మరి 10 అంటే బాగుండదు, 10 అని కూడా చెప్పాలని ఉంది నాకు. సార్ సో ఒక టాప్ 100 తెలుగు సినిమా పుట్టినప్పటి నుంచి ఓన్లీ లవ్ స్టోరీస్ రాసుకుంటే ఇది కనీసం ఒక టాప్ 10లోనూ 15లోనూ ఉంటుంది. నిన్ను కోరి కరెక్ట్ కరెక్ట్. దానికి కారణం ఏంటంటే ఆ పాయింట్. సినిమా స్టార్ట్ అయినప్పటికీ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఇంతే భర్త ఉన్నాడు. అవును. తిరిగి అమ్మాయిని తను ఎలా పొందాలి, తన తప్ప ఎవరిని ప్రేమించదు, అటువంటిది ఆ పాప అతనితో బలవంతంగా కాపురం చేస్తూ ఉంటుంది. మనసు చంపుకునే పాపం అని ఇంకా నమ్ముతూ ఉన్న ఒక లవ్వర్ వెళ్ళి తన లవ్ని ఎలా దక్కించుకునే ప్రాసెస్లో తనేం తెలుసుకున్నాడు, తనే రిలీజ్ అయ్యాడు సార్ అన్నది వెరీ న్యూ పాయింట్ కదా. ఇప్పుడు దాకా పెళ్ళి అయిపోయిన ఆల్రెడీ తన లవర్ని, తన గర్ల్ ఫ్రెండ్ని తిరిగి తన లైఫ్లో తెచ్చుకోవాలనుకోవడం. అందుకని అది ఒక స్పెషల్ ఫిల్మ్ లాగా ఉండిపోయింది. కరెక్ట్ సార్. అలాగే ఇది కూడా, ఇందులో కూడా ఒక స్పెషల్ పాయింట్ ఉంది. ఓకే. అంటే వెరీ యునీక్ పాయింట్ అది. ఎలాగైతే నిన్ను కోరి యునీక్ అయిందో ఇది కూడా యునీక్ అవ్వడానికి అన్ని అవకాశాలు ఉండే ఒక పాయింట్, కథా బలం, క్యారెక్టర్స్, ఒక టీనేజ్, ఒక 10th క్లాస్ నుంచి ఒక డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు జరిగే ఒక లవ్ స్టోరీ. వాళ్ళ మధ్య అందులో వచ్చే వాళ్ళ కాన్ఫ్లిక్ట్స్, విభేదాలు, ఇవన్నీ ఆ నేపథ్యంలో తెలంగాణ బ్యాక్డ్రాప్లో జరిగే ఒక లవ్ స్టోరీ. ఇందులో ఉన్న ఆ కథాబలం సేమ్ ఏదైతే నేను ఇందులో కంపేర్ చేశానో నిన్ను కోరితోటి, అటువంటిది ఇది ఉంది కాబట్టి చేశాను నేను. సార్ ఇక్కడ మీరు బ్యాండ్ మేళం సినిమాని చాలా ఒక జెన్యూన్ లవ్ స్టోరీ, అంటే చాలా గొప్పగా సినిమా గురించి చెప్తున్నారు అండ్ లవ్ స్టోరీ. అయితే ఈ సినిమా విషయం కాస్త పక్కన పెడితే, ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడు. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయికి కాళ్ళకు కూడా చెప్పులు లేకుండా అతన్ని నమ్మి ఆ అమ్మాయి అతని వెనక వచ్చేసింది. ఈరోజు ఆ అమ్మాయికి ఆ అబ్బాయి ఎంత స్వచ్ఛమైన ప్రేమనిచ్చాడు, ఇస్తున్నాడు. ఆ అమ్మాయి ఆ ప్రేమలో ఎంత ఆనందంగా ఉంది. నేను ఎవరి గురించి అడుగుతున్నాను? అవునవును, నా గురించే. అవును. ఎలా ఉంది సార్ మీ లవ్ లైఫ్? ఎలా ఉంది? ఇంకేం లవ్ లైఫ్ అయిపోయిందిగా. అయిపోయిందా? ఇప్పుడు 2 పిల్లలు కూడా పుట్టేశారు, 2 పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి సార్. 2 డాటర్స్. వాళ్ళిద్దరు అంటే దానికి శుభంగా పడిపోయినట్టే కదా ఇంకా. అంటే ఎందుకు అడుగుతున్నానంటే సార్, ఒక స్వచ్ఛమైన ప్రేమని అనుభవించిన వాళ్ళకే ఆ స్వచ్ఛమైన ప్రేమలో ఉండే డెప్త్, విలువ అర్థమవుతుంది. 100%. సో మీరు అనుభవించారు కాబట్టి మీ మాటల్ని నమ్మొచ్చు. కరెక్ట్. అందుకనే నేను త్వరగా స్పందిస్తా సార్. తర్వాత జడ్జ్ చేయగలను. కథ చెప్తే ఎస్పెషల్లీ లవ్ స్టోరీస్ దాన్ని జడ్జ్ చేయగలను. ఒక దీంట్లో ఒక ఆర్ద్రత ఉంది, ఇందులో ట్రూ ఎమోషన్ ఉంది. రెగ్యులర్ రొటీన్ సినిమాలు నేను పెద్ద ఇష్టపడను. ఏదో ఒక కొత్తదనం ఉండాలి. ఏదో ఒకటి నేను రాసినవి కూడా అన్నీ ఏదో చిన్న మెలికి ఉంటుంది. అన్నీ కంప్లీట్ 100కి 100 ఏది ఉండదు కొత్తగా. 100లో ఒక 5%, 10% కొత్తగా ఉంటే ఆ 90% కూడా కొత్త కనబడుతుంది. కరెక్ట్ సార్. అండ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే బ్యాండ్ మేళం మూవీ కోర్టు సినిమా హిట్ అయ్యేలేకే ఆ పేరుని తీసుకొచ్చి ఆ బిజినెస్ని క్యాష్ చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. బట్ యాక్చువల్గా నిజం ఏంటంటే, నాకు తెలిసిన నిజం ఏంటంటే, కోర్టు మూవీ కంటే ముందే ఈ కథను మీరు ఆ యాక్టర్స్కి చెప్పారు. దానికంటే కాదు 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 రాంగ్. కోర్టు మూవీ తర్వాతే. ఓకే. కోర్టు మూవీ తర్వాత నా దగ్గరికి ఇలాగే అతను స్టోరీ తీసుకొచ్చినప్పుడు సతీష్ జవ్వాజీ అని, సతీష్ డెబ్యూ డైరెక్టర్. నేను శివ నిర్మాణ ఒక కథ ఇచ్చినప్పుడు
నేను 3 months దాని మీద కూర్చొని పనిచేసా, పాయింట్ నచ్చి. సార్. అలాగే దీనికి ఇతను ఆల్మోస్ట్ బౌండ్ స్క్రిప్ట్తో వచ్చాడు. ఓకే. ఎక్స్ట్రాడనరీ. ఇది మరి 10th క్లాస్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. ఇంకా మనం చెప్పాలంటే ఇప్పుడు అదేంటది మనసంతా నువ్వేనా తూనీగా చిన్న పిల్లలది. చిన్నపిల్లల నుంచి ఒకరంటే బావామరదల కథ ఇది. ఒకరంటే ఒకరికి ఇష్టం, ప్రేమ, ఆ కైండ్ ఆఫ్ స్టోరీస్ వచ్చి చాలా కాలం అయిపోయింది. సార్. నాకు గుర్తుండి అంటే తర్వాత మామూలుగా ఏమంటారు అడ్వాన్స్ అయిపోయి ఈవెన్ స్టోరీస్ కూడా ఈ ఓటీటీల తర్వాత అందరు రైటర్స్, డైరెక్టర్స్ ఆలోచన విధానం కూడా మారిపోయి ఇందేమోనని నా అభిప్రాయం. సో కొంత ఒక బావామరదళ్ళు, ఒక విలేజు, ఒక తూనీగా కైండ్ ఆఫ్ ఫీల్. నిజం సార్, చాలా రోజులైంది అట్లాంటి సినిమా. అందుకని అది నాకు కొత్తగా అనిపించింది. సార్. మళ్ళీ అందరికీ ఒక తీపి జ్ఞాపకంలాగా అనిపించింది సార్. బావమరదళ్ళు అన్నది. బట్ అది కూడా ప్రజెంట్ జనరేషన్ బావమరదళ్ళు. సార్. మనం ఇప్పుడు బావమరదళ్ళు అన్నది అదొక మన భూమి పుట్టినప్పటి నుంచో లేకపోతే బంధాలు పుట్టినప్పటి నుంచో ఉన్న బంధమే అది. కరెక్ట్. బట్ ప్రజెంట్ జనరేషన్లో వీళ్ళు ఎలా ఉంటారు, సార్, వీళ్ళ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది, వీళ్ళ మధ్య ఎమోషన్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు దే ఆర్ సో మెచ్యూర్డ్. ఇప్పుడు నేను ఎంత షాక్ అవుతాను, ప్రజెంట్ జనరేషను వాడు పుట్టి 1 year 1.5 year అవ్వకుండానే వాడు టేబుల్ మీద ఐప్యాడ్ పెట్టి వాడు కార్టూన్ పెడితే కానీ వాడు తినట్లేదు. అవును. అండ్ వాడే నొక్కేసి మార్చేసుకుంటున్నాడు. ఇది వద్దు, తీసేసి హనుమాన్ పెట్టు, ఇది పెట్టు కూడా లేదు. సార్. వాడే నొక్కేసి మాటలు కూడా రావు వాడికి. పిల్లలు చెప్తున్నాడు, కిడ్స్ 1.5 year వాడి నొక్కేసి వాడికి ఫుడ్ పెడతా ఉంటుంది వాళ్ళ మదర్ పక్క నుంచి. అదే జనరేషన్. సార్. ఈ జనరేషన్లో బావామరదళ్ళు ఉంటే ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ ఎమోషన్ ఎలా ఉంటుంది, వాళ్ళ రొమాన్స్ ఎలా ఉంటుంది, వాళ్ళ కమిట్మెంట్ టువర్డ్స్ ఈచ్ అదర్ ఎలా ఉంటుంది, లవ్ ఎంత ప్యూర్గా ఉంటుంది, ఈ మూమెంట్స్ ఈ జనరేషన్కి సార్. వాళ్ళకి. సో కాబట్టి వాళ్ళకి 100 things, వాళ్ళ సోషల్ మీడియా, ఇది అది ఫోన్, అలాంటి దాంట్లో నాకు కొత్తగా అనిపించి చేశారు. సార్. బట్ నేను వినంగానే చెప్పింది ఏంటంటే, ఓహో 10th class వాళ్ళని ఎక్కడ పెట్టుకొస్తాం, ఇప్పుడు 10th class సూట్ అవ్వాలి, డిగ్రీ ఫైనల్ మెచ్యూర్డ్ అమ్మాయికి తర్వాత జాబ్ కూడా వస్తుంది. అంటే ఒక ట్రావెల్ ఉంది క్యారెక్టర్, ఒక ఏజ్ ఒక 14 సంవత్సరాల నుంచి మనకి ఓ 20 years 21 years వరకు ఒక 7 years ట్రావెల్ ఉంది. దాన్ని ఎవరు చుట్టూ తగ్గట్టు రెండుకి బాగా కనిపించాలి, కనిపించాలి. నాకు వీళ్ళే కనిపించారు సార్. కోర్టు చూసున్నా కాబట్టి. పైగా నాకు శ్రీదేవి నాకు బాగా నాకు ఎంతప్పటి నుంచి తెలుసు. అదే సార్, అదే అడగదాం అనుకున్నాను, ఎలా పరిచయం? సో నాకు వాళ్ళ ఫ్యామిలీ ఎప్పటి నుంచి పరిచయం, కాకినాడలో. నేను కాకినాడలో చదువుకున్నాను సార్. కరెక్ట్. అవును. సో నా స్కూలింగ్ అంతా అక్కడే 10th వరకు సార్. సో కాబట్టి నాకు వాళ్ళు పరిచయం. అమ్మాయిని ఫస్ట్ ఇక్కడ తీసుకొచ్చి బంగారాజు అనే సినిమా, సార్, సోగాడి చిన్న ఉందా, ఇది అందులో లేదు, బంగారాజులో ఉంది, చిన్నపిల్ల. అవును. సో ఇలాగ నాకు వాళ్ళు ఫోన్ చేసి, అంకుల్ వాళ్ళ మదరు, సార్ ఏదైనా ఇప్పుడు ఇంకో పలానా సినిమా నుంచి అడుగుతున్నారు, ఆడిషన్ చేశారు. నేను వెంటనే డైరెక్టర్ ఫోన్ చేసి, ఓకే వాడు మనకు తెలిసిన వాళ్ళే తీసుకుని బాగా చేస్తుంది. అమ్మాయి చిన్నప్పటి నుంచి రీల్స్ అవి ఇవి. అవునవును. సో అలాగ నాకు బాగా పరిచయం కాబట్టి, అంటే ఆల్మోస్ట్ నా కూతురు లాంటిది. సార్. ఓకే, శ్రీదేవి. సో అప్పటి నుంచి తెలిసింది, అప్పటి నుంచి. సార్. కాబట్టి ఓకే, ఇది మేము సిరి అంటాం. సో సిరి ఇది నా క్యారెక్టర్ కనపడింది. తను ఆ ఏజ్లో, తను మొన్నే తనకి 18 వచ్చింది. సార్. రియల్గా కోర్టు చేసినప్పుడు తనకు 17. నిజంగానే మైనరు. మొన్న తన జనవరిలో, సార్, డిసెంబర్లో తనకి 18 వచ్చింది. సార్. మేజర్ అయింది మొన్న. బట్ తన మెచ్యూరిటీ చాలా ఉంటుంది తనకి, కానీ మాటకి. అమ్మాయి రీల్స్ చూస్తుంటాం కదా సార్, ఆ ఫాలోయింగ్ కానీ ఎక్స్ట్రాడినరీ. అవును. అండ్ ఫాలోయింగ్తో పాటు ఎవరైనా మంచి కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు, చెడు కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు. బట్ ఇద్దరిని అంతే సున్నితంగా హ్యాండిల్ చేస్తూ ఉంటుంది తను. మీరు అన్నట్టు మెచ్యూరిటీ లెవెల్ అన్నారు, కామెంట్స్ చదవండి.
సో ఈ ఇంటర్వ్యూ కోసం నేను మొత్తం అబ్జర్వ్ చేశాను. ఓహో సో చాలా మెచ్యూర్ లెవెల్స్ చాలా ఎక్కువ అమ్మాయికి నిజంగా. బాగా అందుకనే చూసి ఈ అమ్మాయి చేస్తే చేద్దాం. సార్ మరి ఎవరు ఉండాలి బావా? సార్ వెంటనే రోషన్. వీళ్ళిద్దరు ఆల్రెడీ పాపులర్ పేరు నెంబర్ 1. సార్ ఇద్దరు 2 ఏజ్ గ్రూపులకి నాకు సూట్ అవుతారు. 10th క్లాస్ నుంచి అవును కరెక్ట్. డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు. తర్వాత త్వరగా ఒక మంచి కథ, ఒక డైరెక్టర్కి అతని జీవితం ఇది. సార్ నేను కొత్తగా స్టార్ట్ చేసే జీవితం ఏది లేదు నాకు. సో అతని కెరియర్ ఒక మంచి కథ ప్రపంచం త్వరగా అది పాకాలి అంటే ఒక పాపులర్ ఫేస్లు ఉండాలి. సార్ ఉంటే ఆటోమేటిక్గా మనకు కూడా బడ్జెట్ ఉంటుంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.